కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఒక పాప ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శివగామి గారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రోజు వాళ్ళతోనే ఉంటారు కదా, ఈ ఒక్క రోజు నాతో ఉండలేరా అంకుల్? ప్లీజ్ అంకుల్, ఈ ఒక్క రోజు నాతో ఉండండి. అర్జున్, ఏం పట్టించుకోకు. నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు. అమ్మా నువ్వు ఊరుకో, ఏం కాదు. అంకుల్ ప్లీజ్, నా కోసం ఈరోజు ఇక్కడే ఉండండి. సరే, అలాగే. సరే, నేను భోజనం రెడీ చేస్తాను. భవి, నీకు నిద్ర రావడం లేదా? ఇది నాకు సాయంత్రం వంటిది. నేను నిద్రపోవాలంటే ఇంకా 2 గంటలు కావాలి. ఇంకా 2 గంటలా? ఎవరిది కాల్? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి, లేకపోతే వాళ్ళకి భయం వేస్తుంది కదా. కొన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది. అవునా? అలాంటి కాల్స్ కూడా వస్తాయా? ఆ, అవును. కస్టమర్ కేరు, క్రెడిట్ కార్డ్ వాళ్ళు వీళ్ళు అని కాల్స్ చేస్తారు కదా, దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఓ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే కాల్ వస్తుందా? అంతే అనుకో. అమ్మా భోంచేయమ్మా. ఏంటమ్మా, అయ్యగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అవును, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు. ఆయన బిజీ ఉన్నారో ఏంటో. ఎంత బిజీగా ఉన్నా ఈ పాటికి ఇంటికి వచ్చేసేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు. అయ్యగారు లేరని మీకు భోజనం చేయడానికి మనసు రావడం లేదా? అది కాదు లక్ష్మమ్మ, మేం చేసిన తర్వాత అర్జున్ వచ్చాడనుకో, తనొక్కడే భోంచేయాలి కదా. అందరం కలిసి భోంచేస్తే కొంచెం ఎక్కువ తింటాడు, ఒక్కడే చేస్తే తక్కువ తింటాడు. నేనైతే ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎంత తినాలో అంత తింటాను. అవును. నువ్వు అంతే అమ్మా. భోజనం విషయానికి వస్తే